ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా నాయన, జీవాధిపతి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ జ్ఞాపకార్థ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థన కూడికను బట్టి నైనా మీ పాటల ద్వారా నైనా మిమ్మల్ని మహిమపరిచాం. అల్పుడిని ప్రభు, దేవుడిని వాడిని బలహీనము 10 నిమిషాలు ప్రభు బిడ్డల మధ్య నిలబడబోతుండగా మీరు నాతో మాట్లాడి మీ శ్రేష్టమైన వాక్కుల్ని 7వ మాట ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచన భాగంలో దేవుడు ఆదాముని నేలమట్టి నుంచి తీసి నాసికారంధ్రములో జీవ వాయువునోదగా, మంచి మాట రాసింది. ఏ వాయువట? జీవ వాయువు. అందరినాలి. మనిషిని దేవుడు సృష్టించిన తరువాత మనిషిలో దేవుడు ఏది పెట్టాడంటే జీవ వాయువుని ఓదగా నరుడు జీవాత్మాయను. నరుడు నేలమట్టిలో నుంచి తీసినటువంటి నరుణ్ణి దేవుడు నాసికారంధ్రములో జీవవాయువును వదిలిన తర్వాత నరుడు జీవాత్మాయను. జీవాత్మ అయిన తర్వాత బాల్యదశ ఉంటుంది, యవన ప్రాయం ఉంటుంది, కుటుంబాన్ని దేవుడిస్తా ఉంటాడు, వృద్ధాప్యాన్ని కూడా దేవుడిస్తా ఉంటాడు. బిడ్డలారా, వృద్ధాప్యం వరకు దేవుడు క్షేమంగా ఉంచి దేవుడు అంటాడు కదా, 90వ కీర్తన అంటారు కదా, నరులారా తిరిగి నా యొద్దకు రండి. నరులారా తిరిగి నా యొద్దకు రండి. ఏ మనుషుడైనా సరే బిడ్డారా, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, ఖ్యాతి ఉండొచ్చు, అందగాడు కావచ్చు, కానీ ఏదో ఒక దశ రోజు మనం ఉండ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలి, మనం ఉండ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలి. బైబిల్లో ఒక మాట రాస్తుంది, భూమి మీద నీ గుడారము శాశ్వతమైనది అంట. భూమి మీద నీ గుడారము అశాశ్వతమైనది. ఏ మనిషి గుడారమైనా సరే శాశ్వతమైనది కాదు. ఏ మనిషి గుడారమైనా శాశ్వతమైనది కాదు. నేను ఇట్లా టర్నింగ్ తిరిగి ఇట్లా జీవి అనంలోనే ఎగారు అనేవాడు. కొంతకాలం కుట్టమ్మాడు, కొంతకాలం ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. మంచి వాగ్దాటి, మంచి మాటకారి. బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు జీవించినా సరే మనిషి మరణించాలి. మరి మనిషి భూమి మీద ఏమి వదిలి వెళ్తాడు? వినండి, మనిషి భూమి మీద ఏమి వదిలి వెళ్తాడు? ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం చూడండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. అక్కడ ఆగిపోయి చాలు. అంటే ఏం వదిలిపెడతాం? పోలికలు వదిలిపెడతాం. ఏం వదిలిపెట్టి వెళ్ళిపోతాం? పోలికలు. బాబురావు గారు కుమార్తెను చూస్తుంటే అప్పుడప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యగారు నాయాలే, నా పిల్లలందరూ దిట్టో నాయాలే ఉంటానంటాడు. బైబిల్లో కూడా అదే ఉంది. తన పోలికగా తన స్వరూపమందు. ఏంటంట? మనిషి భూమి మీద వదిలి వెళ్ళేది ఏమిటి అంటే, ఒకటి పోలికలు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మీ నాయన పేరు ఏంటంటే, మీ అమ్మ పేరు ఏం పేరంటే కూడా అదే ఉంది. తన పోలికగా తన స్వరూపమందు. ఏంటంట? మనిషి భూమి మీద వదిలి వెళ్ళేది ఏమిటి అంటే, ఒకటి పోలికలు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మీ నాయన పేరు ఏంటంటే, మీ అమ్మ పేరు ఏం పేరంటే వారు చెప్పాల్సిందే. అది పోలిక. బిడ్డారా, బైబిల్ చదువుతా ఉంటే 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అతడు మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు బ్రతికినా సరే చనిపోయిననుంది. 5వ వచనం 8వ వచనం ఒకసారి చూడండి. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు
అప్పుడు అతను మృతి పొందెను. మరలా 11వ వచనం చూడండి. ఎనోషు దినములన్నయు 905 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. నేను ఎన్ని చదువుతా ఉంటే ఆదాము కొడుకు, ఆ కొడుకు 14వ వచనంలో కేయినాను దినములన్నయు 915 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. బిడ్డలారా, ఈ 5వ అధ్యాయం మొత్తం ఏమిటంటే ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు జీవించారు,